నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనుష. మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే జగన్ షర్మిల మళ్ళీ కలవబోతున్నారా అనేది ఒక ప్రశ్నగా మారింది. అలాగే మనకి 8వ తారీఖున ఆయన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో కూడా దీనిపై అందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారు, విజయమ్మ ఎటువైపు ఉన్నారు అని. ఎలక్షన్స్ మనకి క్యాన్వర్సింగ్ టైంలో కూడా విజయమ్మ ఎటువైపు ఉంటారు అని చెప్పి అలాగే ఆతృతగా ఎదురు చూస్తే విజయమ్మ ఒక స్టేట్మెంట్ ద్వారా నేను షర్మిలకి సపోర్ట్ చేస్తున్నాను అని అయితే ఇండైరెక్ట్ గా జగన్ కి సపోర్ట్ చేయట్లేదు అని అయితే చెప్పేయడం జరిగింది. అయితే జయంతి సందర్భంగా మాత్రం ఆమె కొడుకుతోనే జయంతి ఉత్సవాల్లో అయితే పాల్గొనడం జరిగింది, మనం చూసాం. అయితే ఇప్పుడు అందరూ జగన్ వైపే విజయమ్మ ఉన్నారా, షర్మిల వైపు లేరా అంటే కాదు. ఆమె ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు, అది మనం ప్రతి ఒక్కరు గమనించవచ్చు. అయితే షర్మిల జగన్ కలవడానికి విజయం ఏమైనా తోడ్పాటును అందిస్తారా, ఆమె ఏమైనా సంధి కుదిర్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే షర్మిల ఒకవేళ ఏదైనా పార్టీలో లేకపోయి ఉండుంటి, ఓన్లీ జస్ట్ తన అన్నను వ్యతిరేకిస్తూ వస్తే మేబీ ఎలక్షన్స్ అయిపోయాక తను కోరుకున్న విధంగా తన అన్న ఓడిపోయాడు కాబట్టి కలిసే అవకాశం ఉండుండొచ్చు. కానీ ఆవిడ ఇప్పుడు ఒక పార్టీలో, ఒక సపరేట్ పార్టీలో, అది కూడా పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతానికైతే జగన్తో కలిసే అవకాశం అయితే లేదు. అలాగే ఆవిడ గతంలో కూడా రాజ్యాధికారంలో వాటా అడగడం, అది తన అన్నకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం జగన్కి ఇష్టం లేకపోవడం వల్లే సపరేట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల ఒరిగింది ఏమైనా ఉందా అంటే షర్మిలకి ఇప్పుడు మనం చూసుకుంటే 2% ఓట్ షేర్ వచ్చింది కాంగ్రెస్కి, వైఎస్ఆర్సీపీకి 40% వచ్చినప్పటికీ ప్రతిపక్షంలోనే 2 ఉండడంతో ఇక రాజ్యాధికారము లేదు, వాటా లేని పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా వీరిద్దరూ కలవడానికి అయితే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మేబీ ఒక 2-3 ఏళ్ల తర్వాత అయితే దీని మీద ఖచ్చితంగా క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు వీరిద్దరూ కలిసి పోరాడే అవకాశమే లేదు, కలిసే అవకాశం కూడా ఖచ్చితంగా లేదు. అలాగే మనం చూసుకుంటే ఇలా ముఖ్యంగా జగన్ తన పక్కన అవినాష్ రెడ్డిని పెట్టుకోవడం కూడా షర్మిల తన అన్నతో కలవకుండా ఉండడానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ఇప్పుడు ఏదైతే జగన్ని మనం చూసుకుంటే జగన్ ఒక్కడిని చేసి మిగతా వాళ్ళందరూ ఒక సైడ్కి వెళ్ళిపోయారు అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ చెబుతున్న మాట. అంటే ఉన్న ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఏ విధంగా కూటమి కట్టేశారో జగన్ని ఒక్కడిని చేసి, అలాగే కుటుంబంలో కూడా కుటుంబం అంతా ఒక కూటమిగా ఏర్పడిపోయి జగన్ని మాత్రం ఏలినేట్ చేశారు, జగన్ మాత్రమే ఒక్కరిగా ఉండాల్సి వచ్చింది, ఒంటరివాడైపోయాడని చెప్పి చాలా మంది చెప్పిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి కుటుంబ పరిస్థితులు మిగతా కుటుంబాల్లో లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మన ఎన్టీఆర్ ఫ్యామిలీనే తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కానీ ఎన్టీఆర్ బ్రతికుండగా ఈ వెన్నుపోటు అనే ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో అప్పుడు చాలా మంది వారి కుటుంబంలో ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ కుటుంబంలో చాలా కుటుంబ కలహాలు రావడం మనం చూసాం. అయితే ఈ కలహాల్లో మాత్రం ఎక్కడ చంద్రబాబు నాయుడు తమ కుటుంబం ఒక నిందితుడిగా అయితే ఎక్కడా చూపించలేదు. మనం చూసుకుంటే మొత్తం ఆ గొడవల్లో కానీ ఎక్కడైనా కానీ లక్ష్మీ పార్వతిని ఒక నిందితురాలుగా చూపించారు. అక్కడక్కడ హరికృష్ణ కూడా కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఆయన్ని ఒక్కడిని చేసి కుటుంబం అంతా అయితే ఆయన్ని ఏలినేట్ చేసిన పరిస్థితి లేదు. కానీ జగన్ విషయంలో అది జరగలేదు. ఎందుకంటే జగన్ బయట వారి కోసం సొంత కుటుంబాన్ని వదులుకున్న పరిస్థితి వచ్చింది కాబట్టి. బయట అవినాష్ రెడ్డి అనేది ఆయన సొంత తమ్ముడు కాదు, కానీ ఆయన కోసం సొంత చెల్లిని పక్కన పెట్టిన పరిస్థితి రావడంతో ఇలాంటి పరిస్థితి అయితే జగన్కి వచ్చింది. మరి జగన్ ప్రతి కుటుంబంలో ఎన్నో కలహాలు ఉన్నప్పటికీ అది మంచి చెడు తమవారు బయటవారు ఇలాంటి విషయాలను బేరేజీ వేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా కుటుంబం వెంట ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికైనా జగన్ మనకి తెలుసు జగన్ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో చెల్లెలతో విరోధం అనేది కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. అలాగే బాబాయ్ హత్య ఒక కారణంగా చెప్పొచ్చు. ఇలా అనేక కారణాలు, ఈ కారణాల్లో షర్మిలతో విరోధం కూడా ఒక ప్రధానమైన కారణం కాబట్టి ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరుచుకొని అసలు ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనే విషయం కళ్ళు తెరుచుకుంటే ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మరోసారి ఆయన తమ పార్టీని పుంజుకునేలా చేసి తమ పార్టీ నెక్స్ట్ టైం అయినా అట్లీస్ట్ అధికారంలోకి రావడానికి ప్రయత్నించేవారు అవుతారు. లేదు ఇదే పద్ధతిలో ఉంటే మాత్రం కుటుంబాన్ని ఇలాగే దూరం పెట్టుకుంటే ఎప్పటికీ జగన్ మీదే ఈ నింద అనేది ఉండిపోతుంది. అదనమాట. కీప్ వాచింగ్ ఓల్గా న్యూస్.